తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతా గజిబిజి గందరగోళం. అధికారంలోకి వచ్చిన మొదట్లో అంతా కలిసికట్టుగా ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు మంత్రుల మధ్య విభేదాలు, ఎమ్మెల్యేల అసంతృప్తి రాగాలు, సీనియర్ నేతల కసుబుసులు సీరియల్ ఎపిసోడ్స్లా మారిపోయాయి. ఇక ఓ ఎమ్మెల్యే మాత్రం ఏమాత్రం అస్సలు తగ్గడం లేదు. వేదిక ఏదైనా, సందర్భం మరేదైనా ప్రతి నిమిషం తన చుట్టే చర్చ జరిగేలా రాజకీయాన్ని తిప్పుతున్నారు. ప్రజల పక్షాన నిలుస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ రైతులకు న్యాయం జరగకపోతే ప్రభుత్వాన్ని మార్చేద్దామంటూ స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద చర్చకే దారితీశారు. ఇప్పుడు మరోసారి ఏకంగా ప్రభుత్వం పెట్టిన రూల్స్ జాంతానాయి అంటున్నారు. ప్రజారోగ్యమే ముఖ్యమని, మద్యం పాలసీపై మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటున్నారు. ఎమ్మెల్యే పదవి పోయినా సరే తాను మాత్రం కాంప్రమైజ్ కానని చెప్పుకొస్తున్నారు. పైకి సినిమా డైలాగులు, గీత దాటితే వేటే, హద్దు మీరితే అంతే సంగతులు. ఇవి కాంగ్రెస్ అగ్రనేతల వార్నింగులు. అయినా ఏ నేత తగ్గడం లేదు. రోజుకో ఎమ్మెల్యే, వారం రోజులకో మంత్రి ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు సీఎంని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ఆయన క్రమశిక్షణ కమిటీ మాకేం తెలవదు, మమ్మల్ని అడగొద్దు అన్నట్టుగా నడుచుకుంటోంది. సమాచారం లేదంటోంది. కాంగ్రెస్ లో కల్లోలం ఆగదా? ఈ గందరగోళానికి చెక్ పెట్టేదెవరు? క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తున్నట్టు అన్న చర్చ హస్తం పార్టీలోనే నడుస్తోందట. ఇక మంత్రుల మధ్య మాటల యుద్ధం ముగిసింది అనుకునే లోపే పలువురు ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే మద్యం పాలసీకి వ్యతిరేకంగా గళమెత్తారు. తెలంగాణలో వైన్ షాపులు ఉదయం 10:30 నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి. పైగా వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్స్ కూడా నడుస్తాయి. కానీ ఇవన్నీ మునుగోడులో నడవవు అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఎక్సైజ్ శాఖ నిబంధనలు ఎలా ఉన్నా తన నియోజకవర్గంలో మాత్రం తానేది చెప్తే అదే రూల్ అంటున్నారు ఎమ్మెల్యే రాజన్న. తాను చెప్పిన కండిషన్స్ కు ఓకే అయితే టెండర్లలో పాల్గొనాలని, లేకపోతే ఇబ్బంది పడతారంటూ హుకుం జారీ చేశారు. స్థానికులు మాత్రమే టెండర్లు వేస్తే ఆ తర్వాత తాను చెప్పినట్లుగానే వింటారని, అలా అయితేనే బెల్ట్ షాపుల్ని పూర్తిగా నియంత్రించొచ్చని రాజగోపాల్ రెడ్డి ప్లాన్ గా చెబుతున్నారు. ఇక డ్రాలో షాపును దక్కించుకున్న వారు ఊరికి దూరంగా వైన్స్ ఏర్పాటు చేయాలని, ఊరి మధ్యలో వైన్ షాప్ పెట్టడానికి వీలు లేదని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. బెల్ట్ షాపులకు మద్యం అమ్మొద్దని కూడా రూల్ పెట్టారు. వైన్స్ టైమింగ్స్ కూడా ఎమ్మెల్యేనే ఫిక్స్ చేశారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ఉదయం 10:30 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణం తెరవచ్చు. కానీ మునుగోడులో మాత్రం అన్ని వైన్ షాపుల్ని సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరవాలంటున్నారు ఎమ్మెల్యే. అందుకు ఓకే అయితేనే టెండర్ వేయాలని చెబుతున్నారు. ఇక వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములు ఏర్పాటు చేయొద్దని, వ్యాపారులు సిండికేట్ అయితే ఊరుకునేది లేదని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. పైగా సొంత పార్టీ నేతలెవరూ మద్యం టెండర్లలో పాల్గొనవద్దని హెచ్చరించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తానేమి కొత్తగా మాట్లాడడం లేదని, మద్యం విక్రయాల విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందే చెబుతున్నారని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కదా అంటున్నారు. అయితే బెల్ట్ షాపులను కంట్రోల్ చేయాలని, ఉదయం నుంచే తాగకుండా అడ్డుకోవచ్చు అనేది రాజగోపాల్ రెడ్డి ఆలోచన. వాస్తవానికి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాల మీద, బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు రాజగోపాల్ రెడ్డి. ఉదయం 10 గంటలకే పర్మిట్ రూములలో మద్యం సేవిస్తున్న వారికి పలుమార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఉదయం నుంచే తాగడం వల్ల కుటుంబం చిన్నభిన్నమవుతుందని, ఆరోగ్యంపైన ప్రభావం పడే అవకాశం ఉందని మద్యం ప్రియులకు చెప్పుకుంటూ వచ్చారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై అఖిలపక్ష నేతలతో సమావేశాలు నిర్వహించారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఊరుకోవద్దని, అలా ఎవరైనా చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ నజరానాలు కూడా ప్రకటించారు. అయితే రాజగోపాల్ రెడ్డి పెడుతున్న కండిషన్స్ ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదంటున్నారు. ఇలాంటి రూల్స్ ఒక్క నియోజకవర్గంలోనే అనుమతిస్తే ఇతర ప్రాంతాల్లో కూడా సమస్య వస్తుందని పలువురు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ అంశంపై పలువురు వ్యాపారులు నేరుగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రాష్ట్రం మొత్తం ఒకటే మద్యం పాలసీ ఉంటుందని, నియోజకవర్గానికి ఒక్కో తీరుగా రూల్స్ ఉండవని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. ఒక్కో లీడర్కు ఒక్కో ఆలోచన ఉండొచ్చు, కానీ చట్టం అందుకు ఒప్పుకోదని, ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ తప్పకుండా చట్టాన్ని, ప్రభుత్వ పాలసీని ఫాలో కావాల్సిందేనని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.